ఎన్ని గంటల కరెంటు కావాలో తెలియకుండా మాట్లాడతారా అని అలా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక పిసిసి అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఇలా గతంలో కూడా మన రాష్ట్రంలో చూసినాం. ఉచిత విద్యుత్తు వద్దన్న వాళ్లకు రాజకీయంగా సమాధి చేసిండ్రు. చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని, ఉచిత కరెంటు సాధ్యం కాదని మాట్లాడితే గతంలో ఆయనకు ఆయన పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 3 గంటల కరెంట్ చాలని, మీటర్లు పెడతామని, ఉచిత విద్యుత్తు విధానానికి సోనియా గాంధీ గారు వ్యతిరేకమని మీరు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అనేటువంటిది ఒక అవసరం, తెలంగాణకు విద్యుత్ అనేది ఒక ప్రాణాధారం. ఎందుకంటే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇలా మీరు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ ఆయిల్ ఇంజిన్లు ఉంటాయి. కరెంట్ ఇయ్యక ఆయిల్ ఇంజిన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటుంది. యూపీలో, మహారాష్ట్రలో చాలా చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఉంటాయి. కానీ తెలంగాణలో పల్లెకు కూడా ఇలా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చింది. గిరిజన ఆవాసాలకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదంటే ముఖ్యమంత్రి గారు దాదాపు 250 కోట్ల రూపాయలు ఇచ్చి మారుమూల కోయగూడాలకు, గోండుగూడాలకు కూడా, లంబాడి తండాలకు కూడా ముఖ్యమంత్రి గారు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి ఇలా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాం. మొన్న 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తే పట్టాలే కాదు, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, ఆ రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కూడా ఇస్తా ఉన్నాం. ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల. మీదేందనేది మొన్న బయటపడ్డది. ఇలా ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వ్యాపార కోణంలో చూస్తుండ్రు. కేసీఆర్ గారేమో మానవీయ కోణంలో చూసిండ్రు. మన తెలంగాణ రైతు బతకాలి, తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో ఉండాలి, రైతు బతుకులో మార్పు రావాలి, రైతులు ఆత్మగౌరవంతో ఉండాలని ఒక మానవీయ కోణంలో చూసే పద్ధతి బీఆర్ఎస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ది. కానీ మీరేమో ఒక వ్యాపార ధోరణి. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యాపార కోణంలో ఇవాళ ఈ ఉచిత విద్యుత్ అనే దాన్ని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు కొత్తగా మన రాష్ట్రంలో 8,10,10,000 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. పాతవే కాకుండా 8,10,10,000 వ్యవసాయ ఉచిత కనెక్షన్లు ఇచ్చాం. అంతేకాదు, ఆనాడు ఎందుకు మోటార్లు కాలిపోయినాయి, ఆనాడు ఎందుకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణాలు మూతపడ్డాయి, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసే దుకాణాలు మూతపడ్డాయి, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు ఉత్పత్తి మొత్తం మాయమైపోయినాయి. ఇన్వర్టర్ల ఫ్యాక్టరీలు బంద్ అయినాయి, జనరేటర్ల అమ్మకాలు బంద్ అయిపోయినాయి. ఎందుకు బంద్ అయినాయి? నాణ్యమైన కరెంట్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది కనుకనే దుకాన్ల ముందు పోతే జనరేటర్లు, డీజిల్ జనరేటర్లు కనబడతలేవు. మన ఇళ్లలో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు కనబడతలేవు. ఇవాళ ఊర్లలో, మండలాలలో, గ్రామాల్లో కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు ఊరికొకటి ఉండేది. ఇవాళ మునుపట్లాగా లో క్వాలిటీ పవర్ రావట్లేదు, క్వాలిటీ పవర్ వస్తుంది, నాణ్యమైన విద్యుత్ వస్తుంది. కనుక మోటార్లు కాలడం లేదు మునుపట్లాగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలినట్టు ట్రాన్స్ఫార్మర్లు కాలడం లేదు. అందుకే ఇవాళ బ్రహ్మాండమైన కరెంట్ వస్తుంది. దీనికి ఏమైనా మ్యాజిక్ చేసినామో, మంత్రం వేసినామని చెప్తలేం మేము. ముఖ్యమంత్రి గారు హైటెక్ సిటీలో, హైదరాబాద్లో ఎట్లాంటి కరెంట్ వస్తుందో ఒక మారుమూల పల్లెలో రైతుకు కూడా అలాంటి కరెంటు రావాలని విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి గత 9 సంవత్సరాల్లో 37,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 37,000 కోట్లు గ్రామీణ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖర్చు పెట్టాం. అది 440 సబ్స్టేషన్లు, 220 kV సబ్స్టేషన్లు, 132 kV సబ్స్టేషన్లు, 33/11 kV సబ్స్టేషన్లు, వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు, లూజ్ లైన్ స్ట్రెంథెన్ చేయడము, అదనంగా పోల్లు ఇవ్వడము, కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, 37,000 కోట్లు ఖర్చు పెట్టిన కనుకనే ఇవాళ 24 గంటల నాణ్యమైన కరెంటు రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు. అప్పుడేమో అర్ధరాత్రి వచ్చే 2-3 గంటల కరెంటు పెట్టడానికి మనం చూసిన గతంలో నక్సలైట్లు అనుకొని పోలీసులు రైతులను కాల్చి చంపిన రోజులు కూడా ఉన్నాయి పాత రోజుల్లో. రాత్రిపూట బతుకుదెరువు కోసం కరెంటు పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకొని కాల్చి చంపిన రోజులు కూడా చూశాం గత ప్రభుత్వాల హయాంలో. పాములు గుట్టి, తేళ్లు గుట్టి, కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఆ రోజుల్లో. ఇవాళ మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నాం, అవసరమైతే బంద్ చేస్తున్నాం. రైతుకు కూడా సౌకర్యం ఇచ్చిండు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కూడా తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆఫ్ చేసుకునే విధంగా రైతుల కోసం కేసీఆర్ ఆలోచించాడు. ఇది తప్పన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. మీరు ఎన్నడన్నా ఆలోచించినరా? మీ హయాంలో ఇచ్చిన మాట ఎన్నడన్నా నిలబెట్టుకున్నారా? మీ ఎన్నికల మేనిఫెస్టోలో 9 గంటల పగటిపూట కరెంట్ ఇస్తామని 3 గంటలు కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీ మీరా మాట్లాడేది? ఈ కాంగ్రెస్ పార్టీకి కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చేసింది తప్పు. 3 గంటల కరెంట్ అని, మీటర్లు పెడతామని, 8 గంటల కరెంట్ చాలని, ఉచిత విద్యుత్ విధానానికి మా అమ్మగారు వ్యతిరేకమని మాట్లాడినటువంటి మీరు బేషరతుగా తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి, అద్భుతంగా ఇవాళ బోర్బావులలో నీళ్లున్నాయి. ఇవాళ తన ప్రతి ఎకరా ప్రతి గుంట కూడా ఇవాళ రైతులు నాట్లేసుకుంటున్నారు, పంట పండించుకుంటా ఉన్నారు. ఇవాళ పంట దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈరోజు ఎందుకు నిలిచింది? మేము కరెంట్ ఇవ్వకపోతేనే నిలిచిందా? 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, వానకాలం పంట, యాసంగి పంట, చింతపూకార్తి పంట, ఎవరు ఎంత శక్తి మేరకు అంత పంట పండించిండ్రు. ఎక్కడన్నా రైతులకు ఆపినామా? ఇవాళ అంత నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, చెరువులు బాగా చేసినాం కనుక, ప్రాజెక్టులు ఇచ్చినాం కనుక దేశంలో నంబర్ 1గా ఇవాళ తెలంగాణ నిలిచింది. ఏదో మంత్రం వేస్తానో మ్యాజిక్ చేస్తే పంట వండదు. దానికి కష్టం చేసినాం. రైతులకు కావాల్సిన పెట్టుబడి కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, సకాలంలో ఎరువులు కావచ్చు, మార్కెటింగ్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ అందించడం కనుకనే దేశంలో మొదటి స్థానంలో నిలిచినాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అందరు, పంజాబ్ నంబర్ 1 అందరు. పంజాబ్ను తలదన్ని ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది తెలంగాణ. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రైతుల మీద కాంగ్రెస్ మాటలు పిడుగుపాటుగా మారినాయి. రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకో మాట అన్నారు, మేమంటే మీటర్లు పెడతామట. ఇంతకంటే హాస్యాస్పదము ఇంకోటి ఉంటుందా? స్వయంగా రాష్ట్ర శాసనసభ, అంతకు మించింది ఏముంటుంది? రాష్ట్ర శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండంగా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టను, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి తీర్తామని అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. నిజానికి ఈరోజు మేము 30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది తెలంగాణ. ఎవరి కోసం నష్టపోయినా? మా రైతుల కోసం నష్టపోయినాం. కేంద్ర ప్రభుత్వం మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే 30,000 కోట్లు ఇస్తామని మా ఆర్థిక శాఖకు లేఖ రాసింది. యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అథారిటీ ఐఎమ్ సేయింగ్, నేను ఉత్త నోటి మాట చెప్తలేను, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తా ఉన్నా. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మాకు లేఖ వచ్చింది. మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే, వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే సంవత్సరానికి 0.5% FRBM ఎక్కువ ఇస్తాము అన్నారు. 0.5% అంటే మన రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయలు వస్తాయి. 5 ఏళ్ల మీద 7,000 కోట్ల రూపాయలంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు. 35,000 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు చేయొచ్చు, ఎన్ని కొత్త రోడ్లు కానీ, భవనాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇంకెన్ని చేసి ఉండొచ్చు. మేము 35,000 కోట్లు వదులుకోవడానికి సిద్ధపడ్డాం. 65 లక్షల మంది రైతులు మాకు ముఖ్యం. 35,000 కోట్లు కాదు, 65 లక్షల రైతుల ఆత్మగౌరవం ముఖ్యం, రైతుల భవిష్యత్తు ముఖ్యమని అనుకున్నాం కనుకనే ఇవాళ 35,000 కోట్లు వదులుకున్నాం. 35,000 కోట్ల నగదా, 65 లక్షల రైతుల భవిష్యత్తు అన్నప్పుడు మాకు రైతుల భవిష్యత్తే ముఖ్యమని కేసీఆర్ గారు నిర్ణయించింది. ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల. 35,000 కోట్లు వస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కుషన్ వస్తే చెప్పండి. ఎన్ని కొత్త ప్రోగ్రాములు చేయొచ్చు, మేము ఎన్ని స్కీములు కొత్తగా చేయొచ్చు. కానీ రైతుల భవిష్యత్తును మేము ఫలంగా పెట్టదలుచుకోలేదు. రైతు బిడ్డ కనుక కేసీఆర్ గారు నాకు 35,000 కోట్ల కంటే 65 లక్షల రైతుల ఆత్మ గౌరవం ముఖ్యం, రైతుల భవిష్యత్తు ముఖ్యమని కేసీఆర్ నిర్ణయించింది. దానికి మీరు ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళు మీటర్లు పెడతారు అని మాట్లాడితే ఇంకేమనాలి? పెట్టేదంటే ఎప్పుడో పెడతాం కదా. ఈ పాటికి మాకు 3వ సంవత్సరం, 3 ఏళ్ళు 21,000 కోట్లు ఈ సంవత్సరానికి వచ్చేసి మాకు
21,000 కోట్లు చేతుంటే ఎన్ని కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళం. కానీ మేము వదులుకున్నాం దాన్ని. వదులుకున్నాం దేనికోసం? రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం, రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము చేసుకున్నాం. వాస్తవాలు ఇదైతే మీరు బటగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం, దుర్మార్గంగా మాట్లాడేటువంటి మాటలు, ఇది మంచిది కాదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిన్న మా పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీ విధానాల మీద గట్టిగా మాట్లాడింది. ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఆయన మాట్లాడితే రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయనకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం, నీ పిల్లల్ని ఇచ్చేస్తాం అని ఇవన్నీ ఎవరెవరు ఫోన్ చేసింది. ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాసోజు శ్రవణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరెవరు ఫోన్ చేసిండు, ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినాయి, ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఏ టైంకి వచ్చింది కాల్ డేటా, ఎవరెవరు ఫోన్ చేసిండ్రు, ఆ వివరాలన్నీ కూడా తీసుకున్నాం. దీస్ ఆర్ ఆల్ ద కాల్ డేటాస్. దాసోజు శ్రవణ్కు రాత్రి 12 నుంచి తెల్లందాకా ఫోన్లే. నేను చంపేస్తాం, నేను అది చేస్తాం, మా నాయకుడిని అంటావా, మమ్మల్ని అంటావా, మమ్మల్ని విమర్శిస్తావా, ఇవి చేసిన వాళ్ళ ఫోటోలతో సహా అన్ని బయటకు వచ్చినాయి ఆ ఫోన్ నంబర్ల మీద. సో విషయం ఏంది, మీకు రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాదు. ఇప్పుడు రాజకీయంగా మీరు మాట్లాడినప్పుడు మీకు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. అంటే తప్పు మాట్లాడేది మీరు, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడేది మీరు, డెఫినెట్గా మేము దాన్ని ప్రశ్నిస్తే మీరు మేము చంపేస్తాం, నీ పిల్లల సంగతి చూస్తాం, నీ అంతు చూస్తాం అని తన కుటుంబ సభ్యులను తనను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ గుండా రాజ్యం నడపదలుచుకుందా? కాంగ్రెస్ పార్టీ గుండాల చేతులకు పోయిందా? ఏం సంకేతం ఇస్తున్నారు మీరు ప్రజలకు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు? అంటే సమాధానం లేదు గనక మిమ్మల్ని ఎవరు అడగొద్దు, మాట్లాడితే చంపేస్తాం, కొడతాం అని బెదిరించే ప్రయత్నానికి పాల్పడుతుందా కాంగ్రెస్ పార్టీ? ఇదా కాంగ్రెస్ పార్టీ విధానం? నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను, ఏంటి మీ విధానం ఏంది? ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఉన్నమాట అంటే మీరు బెదిరిస్తారా? అంటే భయభ్రాంతులకు గురి చేయడమే మీ విధానమా? ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆమోదిస్తారా? ఇదేనా కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు చెప్పదలుచుకున్నది? కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు, బెదిరింపులకు గురి చేస్తారు. ఇవాళ సమాజం కూడా గమనిస్తుంది, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా చట్టం తన చర్యలు తీసుకుంటుంది. వారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, విచారణ జరుపుతారు. డెఫినెట్గా నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు మంచివి కావు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఏం మెసేజ్ ఇస్తుండ్రు? పదవులు ముఖ్యమా, ఈ ప్రజాస్వామ్యం ముఖ్యమా? ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాన్ని ప్రజలు హర్షిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దాన్ని ప్రోత్సహించదలుచుకుందా?